మేడం నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. కానీ తనకి ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదండి ఇంటికి. నేను ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే తనకి ఇంకెవరో అమ్మాయి చాలా ఇష్టం అట. నేను ఎంత ప్రేమ చూపించినా అది తనకి వేస్ట్ అండి. నేను పిచ్చిదాన్ని అంతే. తనకి పిల్లల మీద కూడా లేదండి? పిల్లల మీద ఏమీ లేదండి. పిల్లలు అంటే ఇప్పుడు నేను జాలి పడాల్సిందేనండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా, దానికి చేపల చెరువు ఉంది కదండి, అది కూడా రాసి ఇచ్చేసాడు. సుమన్ టీవీలో. సుమన్ టీవీ అంటే ఎక్కడ పడితే అక్కడ పంచాయతీలు పెట్టి వచ్చేస్తాను. నేనేం పంచాయతీ పెట్టట్లేదు. నవ్వుతుందా? నవ్వులు అడిగాను ఉన్నది. నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాను కదా, ఇంకా చెప్పాను కర్మకు వచ్చి తిరుగుతావు నాకు. ఈ అమ్మ అదే మా అక్క బలవంతంగా అడగట్టింది నాకు. నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నువ్వు అలా మాట్లాడదుకు. నాకు ఇష్టం లేదన్నప్పుడు ఇది ఎలా పడుతుంది? నేను మీకున్నటువంటి ఆస్తులన్నీ కూడా మీరు ప్రేమించినటువంటి మహిళకు రాశారు అని తెలిసింది. అది ఎంత మటుకు సమంజసం? ఆదినారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరెవరో మధ్యలో దూరారు? ఇక్కడ మధ్యలో ఏం దూరం లేదండి, కొంచెం భాష సరిగా మాట్లాడండి. దానికి నాకు మధ్య జరుగుతున్న వ్యవహారం ఇది. మధ్యలో మీరు ఏం చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఆవిడ ఇక్కడికి లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చింది ఆవిడ. మీరేమో నాకు తెలియవండి. దానికి పెళ్లి చేసుకున్న పుడతారు, పెళ్లి చేసుకోకపోయినా పుడతారు. పిల్లలు కూడా మధ్యలో లాక్కండి గొడవలేండి నాకు. మానవ్ కలంకారీ సమర్పించు లీగల్ అడ్వైస్ కార్యక్రమానికి స్వాగతం. నాతో పాటు అడ్వకేట్ వెంకటేశ్వరి గారు, అలానే మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ కల్పవల్లి గారు ఉన్నారు. నమస్తే అమ్మా. అమ్మ నమస్తే. అమ్మ అనసూయ అనే ఒక ఆవిడ మన స్టూడియోకి వచ్చింది. తన ఫ్యామిలీకి సంబంధించిన సమస్యతో మన దాకా వచ్చారమ్మా. మరి ఒకసారి మాట్లాడదామా, ఆ సమస్య ఏంటి, దానికి మీరు ఎంతవరకు మనం పరిష్కార మార్గాన్ని చూపించగలం అనేది ఎంతవరకు. ఎస్, నమస్తే అండి. నమస్తే అండి. అమ్మ మీ పేరు? నా పేరు అనసూయ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? భీమవరం నుంచి అండి. ఏంటో మీ సమస్య చెప్పండి అసలు. నాకు మా మేనమామనిచ్చి పెళ్లి చేశారు మా అమ్మ నాన్న. ఓకే. మా నాన్న చిన్నప్పుడే పోయారు. మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గరే ఉంటున్నాను ప్రస్తుతానికైతే. నాకు 2 పిల్లలు ఉన్నారండి, 2 ఆడపిల్లలు. మేడం నాకు మా ఆయన అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. కానీ తనకి ఎన్నిసార్లు చెప్పినా రావట్లేదండి ఇంటికి. పిల్లల వయసు ఎంత? పిల్లల వయసు పెళ్లిడికి వచ్చిన పిల్లలు మేడం. అమ్మ మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 40 అండి. ఓకే, అంటే చిన్నతనంలోనే పెళ్ళయింది కాబట్టి బయట నుంచి సంబంధాలు అంటే మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వాలి అంటే కొంచెం తను చిన్నప్పటి నుంచి తెలుసు కదా అని చెప్పి మా అమ్మమ్మ మా అమ్మ ఇద్దరు బలవంతం చేస్తే చేసుకున్నాను నేను. అప్పుడైతే మీరేం చదువుకున్నారండి అసలు? ఇంటర్ సెకండ్ ఇయర్ అండి అంతే. మీ వారేం చేస్తుంటారు? చేపల చెరువు ఉంది మాకు, చేపల చెరువులో చేస్తారు. అంటే అక్కడ పని చూసుకుంటూ ఉంటారు. ఓకే. పెళ్ళైన స్టార్టింగ్ అంతా బాగానే ఉందండి, మంచిగానే వచ్చేవాడు. అంటే మేము బాగానే ఉన్నాం చక్కగా. నేను కూడా స్టార్టింగ్ పెళ్లి టైంలో అంటే నాకు ఇష్టం లేదు, కానీ తను అంటే నాకు అప్పుడు అర్థం కాలేదు. అదే చిన్నతనం కాబట్టి మిమ్మల్ని బాగానే చూసుకునేవారు. అప్పుడు బాగానే చూసుకున్నాడండి. మధ్యలో సగంలో వచ్చేసరికి అసలు ఏంటో నా లైఫ్ అసలు ఎట్లా పూర్తిగా చేంజ్ అయిపోయినట్టు అయిపోతుంది నాకు. పిల్లలు అంటే చిన్నప్పుడు ఉండేటప్పుడు బాగానే ఉన్నాం మేడం. మధ్యలోంచి అసలు తను ఇంటికి రావడం మానేశాడు. చేపల చెరువు దగ్గర పని ఉంది అని అంటూ ఉంటే నేను నిజమే అంటే నాకు అప్పుడు ఏం తెలియదు. అంటే నాకు ఇప్పుడు అసలు అంత ఇప్పుడు నేను ఆలోచిస్తుంటే నాకు అంత అనిపిస్తుంది, నాకు అంత గుర్తొస్తుంది నాకు. నేను ఇప్పటికి ఒక 100 సార్లు బతిలాడుకుని ఉంటాడండి తన్ని. ఇంటికి రా, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు రా ఇంటికి రా. నేను ఎంత బతిలాడుతున్నా అసలు తను ఇంటికే రావట్లేదు మేడం. నేను ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే తనకి ఇంకెవరో అమ్మాయి చాలా ఇష్టం అట. అంటే యాక్చువల్గా నా మ్యారేజ్ కాక ముందు దగ్గర నుంచి ఆ అమ్మాయి అంటే ఇష్టం అట. ఎందుకు రావట్లేదు అడుగుతుంటే, ఎందుకు అమ్మ ఉంది కదా నీకేం నేనే కావాలా అంటాడు. అనసూయ మీది ఏంటి, ఉమ్మడి కుటుంబమా? ఉమ్మడి కుటుంబమే మేడం. దగ్గర అత్తగారు, మీరు, అమ్మమ్మ గారు అందరూ ఉంటారా కలిసి? అత్తగారు అని ఏం లేదండి, మా అమ్మమ్మే కదా. అదే అందుకే అడిగా, అమ్మమ్మ గారు అత్తగారు అడిగింది కారణం అదే. మొన్నటి వరకు మా అమ్మమ్మకి కానీ మా అమ్మకి కానీ అసలు ఈయన ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు అన్నట్టుగానే అనిపించింది మేడం. చక్కగా మంచివాడు కాబట్టి నీకు పెళ్లి చేశారు, 2 పిల్లల్ని కన్నావు,
సంపాదన ఉన్నది, అన్నీ ఉన్నాయి. మధ్యలో ఏదో ఒక పారు అటు పక్కకు పోవాలనిపించింది. పారు పక్కకు కాదండి, ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. అదే ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయి దగ్గర ఉండిపోయాడు మేడం. ఇప్పుడు ఎంతకాలం నుంచి ఉన్నాడు అతను అమ్మాయి దగ్గర? ఒక 10 ఏళ్ల నుంచి ఉన్నాడు మేడం. పూర్తిగా అతను అక్కడే ఉండిపోయాడా, వచ్చిపోతూ ఉన్నాడా? మేడం నేను పిలిచినప్పుడల్లా వస్తాడండి. నువ్వు ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకోలేదండి. కానీ ఇంట్లో రోజు సరుకులకి కానీ పిల్లల చదువులకి ఫీజులకి నిత్య జీవితానికి డబ్బులు అక్కర్లేదా? నేను బ్లౌజెస్ కుడతా మేడం, డిజైన్ బ్లౌజులు కుడతా. నేను బాగా కుడతానండి డిజైన్ బ్లౌజులు కుట్టడం అయితే నేర్చుకుంటా. ఇప్పుడైతే అదే మేడం, నేనైతే బయటకు వెళ్ళటం లేదు. అంటే పిల్లల్ని ఇప్పటి వరకు ఆ పిల్లలకి చదువు అయ్యే వరకు నేను చూసుకోగలిగాను. కానీ ఇప్పుడు పెళ్ళిడు వచ్చిన టైంకి నేను ఇప్పుడు మీ దగ్గరికి రావడానికి ఏంటంటే ఒకటే మేడం, నాకు ఫస్ట్ అయితే ఆయన కావాలండి, ప్లీజ్ అండి. నాకు ఆయన కావాలి మేడం. సో 10 ఏళ్ల నుంచి మరి రాని అతన్ని మీ బంధువులు కానివ్వండి, లేదా మీ కుల పెద్దలు కానివ్వండి, ఇంకెవరైనా కానీ ఎందుకు రావట్లేదు, ఆ అమ్మాయిని బెదిరించడం కానీ లేదా ఎందుకు రావట్లేదని నేను ప్రశ్నించడం కానీ జరిగిందా? ఈరోజు 10 ఏళ్ళ నుంచి రాని మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మేడం నేను మీకు ఒక విషయం అండి, మీరు నన్ను ఎంత తిట్టినా అంటే మీరు నన్ను అసహించుకున్నా పర్వాలేదు, తిట్టే క్వశ్చనే లేదు. చట్టం కానివ్వండి లేదా సమాజం కానివ్వండి, భార్య స్థానంలో ఉన్న మహిళకు తప్పకుండా గౌరవాన్ని ఇస్తాం. తన దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉండి కూడా ఇంకా ఇష్టపడుతున్నావా అంటే ఆ ఇష్టాన్ని అయితే నేను పోగొట్టుకోలేను కదండి. తను ఇప్పుడు ఎందుకు నువ్వు వచ్చావు, అప్పటి వరకు ఎందుకు రావట్లేదు? ఆయన నన్ను పూర్తిగా వదలలేదు మేడం. వస్తున్నాడు, నా దగ్గరికి వస్తున్నాడు. నేను ఇష్టపడే స్థానం ఇవ్వట్లేదు. ఆయన రావాలనుకున్నప్పుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు. ఇష్టం లేదంటున్నాడు మేడం. అదేమంటే ఇష్టం లేదంటాడు. నేనంటే ఇష్టం లేదు, నాకు ఆ అమ్మాయి అంటేనే ఇష్టం. నేను ఎంత ప్రేమ చూపించినా అది తనకి వేస్ట్ అండి. నేను పిచ్చిదాన్ని అంతే. తనకి పిల్లల మీద కూడా లేదండి? పిల్లల మీద ఏమీ లేదండి. పిల్లలు అంటే ఇప్పుడు నేను జాలి పడాల్సిందేనండి. ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది కదా, దానికి చేపల చెరువు ఉంది కదండి, అది కూడా రాసిచ్చేసాడు. మొన్ననే ఇల్లు కొన్నాడంట, అది కూడా రాసిచ్చాడు. ఓకే, పెళ్లి అయితే చేసుకోలేదండి. నేను ఇప్పటికి కూడా అడుగుతున్నాను, పెళ్లి చేసుకోలేదు కదా, రాసిచ్చావు, నీ డబ్బులు కూడా అక్కర్లేదు, నువ్వు ఇంటికి రా నాతో పాటు ఉండి నా పిల్లల్ని చేసుకోవచ్చాలని చెప్తున్నా అంతే. అది కూడా రావట్లేదు మేడం. అలా వస్తే చాలండి, నాకేమొద్దు. పిల్లల పెళ్లి టైంకి పిల్లలకి పెళ్లి చేసే తండ్రి స్థానంలో నిల్చోమంటున్నారు అంతే మేడం. నేను అలా కాదు అనసూయ, ఉట్టిగా మీ ఆయన వస్తే చాలా, ఇప్పుడు డబ్బు ఏమొద్దా? అసలు మీరు రానియండి, ముందు చూద్దాం. ఇన్ని రోజులు వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మమ్మ నీడలో తను బతికింది. పిల్లలు పెళ్లి వయసుకు వచ్చాక రేపొద్దుట పిల్లలు తండ్రి ఏడి అంటే ఏం చెప్పుకుంటది? 2 పిల్లలకి పెళ్లి చేయాలి కదా, ముందు ఆయనంటూ వస్తే చాలనేది తన వర్షను. అంతేనండి? అంతే మేడం. ముందు అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళిద్దరూ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగారు. సాధారణంగా కుటుంబంలో ఏదైనా గొడవ అయితే పెద్దలతో, ఇంట్లో ఉన్న పెద్దలతో, కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటాం. తర్వాత పంచాయతీ దాకా వెళ్తాం, తర్వాత కుల పెద్దలు, ఆ తర్వాత కోర్టు, పోలీస్ స్టేషన్ వెళ్తాం. వీటిల్లో మీరు ఏ స్టెప్ చేశారు? మీరు ఏమీ చేయకుండా సైలెంట్గా ఉండిపోయారా? సైలెంట్గా ఉండిపోవడం అంటే ఒకటి మేడం, నాకు తనకి ఎవరైనా ఏమన్నా అన్నా, లేకపోతే తనతో ఏదైనా ప్రాబ్లం అయినా మళ్ళీ బయట ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని భయం. అందరికి తెలిసిపోతుందని భయం అండి. పెళ్ళి అయిన తర్వాత నాకు నువ్వంటే ఇష్టం లేదు, మీ అమ్మ బలవంతంతోనే చేసుకున్నాను నేను. నాకైతే ఆ అమ్మాయి అంటేనే ఇష్టము. మా అమ్మ బలవంతం చేసుకున్నాను, నేను అక్క బలవంతనే చేసుకుంటున్నాను, నాకైతే ఇష్టం లేదు అని మీరు ఇష్టం లేదు. మరి పిల్లల్ని ఎలా పెంచి పోషించాలి? దానికి సంబంధించి ఏమన్నా డబ్బులు ఇచ్చేవాడా మీకు? నెలలా సరే ఇదిగో ఇంట్లో ఖర్చులకి ఇది వాడు, పిల్లల ఫీజులకి, లేకపోతే పిల్లల బట్టలు అట్లా ఏమైనా చూసుకునేవాడా? ఆయనదే కుక్క బతుకు. అది డబ్బులు తీసుకొని, చేపల చెరువు తీసుకొని ఆయననే అస్సలు చూడదు. నేను చెప్తున్నా అస్సలు చూడదు. ఇంకా ఆయన మీద జాలేసి నేనే ఇంటికి పిలుస్తున్నాను. ఇంటికి నాకు ఎట్లా ఉందంటే మేడం, నాకు ఆయన మీద జాలి ఉంది, నా దగ్గర రావాలని ఉంది, నా పిల్లల్ని చూడాలని ఉంది. కనీసం ఇప్పటికి వచ్చిన తర్వాత ఆయన నాతో కలిస్తే కదా మేడం ఆమె గురించి ఏదైనా నేను చేసేది. ఆమె దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ అసలు వే ఆఫ్ థింకింగ్ తనకి లేదండి. సరేనండి, మరి ఇప్పుడు అతను వస్తాడు, పెళ్లి చేయాలంటే ఎట్లా? నాకు అదే అర్థం కావట్లేదు. మీరే ఆ అమ్మాయి దగ్గర నుంచి ఇప్పియాలండి, నేను అందుకే అడుగుతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలి, ఆమె భర్తను కూడా ఇప్పించాలి. కానీ ఆ భర్త పెళ్లి చేసుకోలేదంటున్నారు కాబట్టి అసలు అక్కడ పెళ్లి అనే మాట లేదమ్మా. నా పాయింట్ ఏంటంటే, సరే తనతో మాట్లాడో ఏదన్నా చేసి తీసుకొస్తాం, మరి ఆస్తి అయితే రాకపోవచ్చేమో, మరి అలాంటప్పుడు ఎట్లా పరిస్థితి? అయినా పర్వాలేదా మీకు? మేడం నేను ఆస్తి వరకు అసలు నేను ఆలోచించలేదండి. ఆయన ముందు వస్తే నేను అట్లా మీరు ఇప్పియండి మేడం, ఆమె దగ్గర ఆస్తి మీరు ఇప్పియండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళ అమ్మున్నారు, మరి వాళ్ళతో ఎంతవరకు మాట్లాడిచ్చారో ఏంటో. మేనమామనే పెళ్లి చేసుకుంది,
తన భర్త తనకు కావాలంటుంది. కనుక ఇక్కడ ఏంటంటే మనం చేయాల్సింది ఫస్ట్ మనం అతనితో కూడా మాట్లాడాలి. ఇక్కడ ఒకటండి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము అనసూయ మాట్లాడుతున్నప్పుడు మనం చూస్తుంటే ఆమె చాలా ఎమోషనల్ ట్రామాకి గురయ్యి ఉంది. అందుకే ఈరోజు మన ముందు నిలబడి ఆమె ఏమి కావాలి అని అడగడం కూడా చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంది. పదే ఆమె ఏమంటుంది, నా భర్తను నాకు ఇస్తే చాలు, నా భర్తను నాకు ఇస్తే చాలు. ఇక్కడ ఎవరండి యాక్చువల్గా హూ ఇస్ ద కల్ప్రిట్స్? నిజంగా ఈమె చెప్పింది కరెక్ట్ అయితే ఈ కేసులోని కల్ప్రిట్స్ పెద్దవాళ్ళు, వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మమ్మ, ఈమె తరఫు వాళ్ళు ఆమె తరఫు వాళ్ళు. ఆదినారాయణ గారి మనసు తెలుసుకోకుండా మేనగోడలనిచ్చి పెళ్లి చేయటం, అదేదో ముందే తెలుసుకొని ఆయనకి ఏమంటే ఇష్టం లేదు, ఎవరో ఒక లేడీ అంటే ఇష్టం ఉంది అని ఆయన ఆమెకి ఇచ్చి చేస్తుంటే బాగుండేది. అప్పుడు దీనివల్ల ఎంతమంది విక్టిమ్స్ అయ్యారండి? ఆల్మోస్ట్ 6 people విక్టిమ్స్ అయ్యారు. కనుక ఇక్కడ ఆదినారాయణరావు ఈజ్ ఎ విక్టిమ్, అనసూయ ఈజ్ ఎ విక్టిమ్, ఆ సెకండ్ లేడీ ఈజ్ ఎ విక్టిమ్. ఎందుకంటే స్టేటస్ లేదు ఆమెకి. ఈమె 2 పిల్లల విక్టిమ్ 5, ఆమెకు పుట్టినటువంటి కూతురు విక్టిమ్. 6 మంది విక్టిమ్స్ అయ్యారు. వీళ్ళందరినీ చూస్తూ ఈ 6 మందిని చూసి వాళ్ళమ్మా నాన్న, వీళ్ళమ్మా నాన్న, అమ్మమ్మలు వీళ్ళందరూ కూడా విక్టిమ్. సో ఇటువంటి ట్రామాటిక్ సిచ్యువేషన్కి మన యొక్క నిర్ణయాలు, మన యొక్క మానసిక పరిస్థితులు ఇవన్నీ కూడా కారణభూతం అవుతూ ఉంటాయి. ఎలాగ ఈ సమస్య నుంచి బయటపడాలి అన్న విషయాన్ని ఆదినారాయణరావు గారితో మాట్లాడాలి. రైట్, మాట్లాడదామంటావమ్మా? ఫోన్ ఎత్తుతాడో లేదో కూడా తెలియదండి. మీరు మీ చెయ్యి గడగడ వణుకుతుంది. మీరు ఏం భయపడద్దు. మీరు చాలా టెన్షన్లో ఉన్నారు. మీరేం టెన్షన్ పెట్టుకోవద్దు. రావడం అయితే వచ్చారు కదా, చాలా సామరస్యంగా ఏ గొడవలు లేకుండా పరిష్కరిస్తాం. మీరేం వరీ కాకండి. హలో అనసూయ? నేనే. అవును, ఎందుకు ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడి నుంచి చేస్తున్నావు ఫోను? సుమన్ టీవీలో. సుమన్ టీవీ అంటే ఎక్కడ పడితే అక్కడ పంచాయతీలు పెట్టి వచ్చేస్తాను ఊపుకుంటూనే. నేనేం పంచాయతీ పెట్టట్లేదు. నవ్వుతున్నావు మరి దీన్ని పైపెచ్చు. నవ్వుతుందా? మరి నవ్వులాడిగా ఉందా నీకు? నువ్వు ఇంటికి రా. నువ్వు ఇంటికి వచ్చి పిల్లల్ని నన్ను చూసుకో. ఇంకెన్నాళ్ళు ఉండాలి నేను ఇలాగనే? ఏంటి ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? పిల్లలు పిల్లలు అని నాకు గుర్తు రావడానికి ఇప్పుడు నువ్వు చెప్తున్నావు. నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నానా నిన్ను? నువ్వు రాలేదా ఇంత మునుపు? ఎప్పుడు ఇంటికి రాలేదా? నన్ను చూడలేదా? ఫస్ట్ టైం చేస్తున్నానా నీకు నేను ఫోను? ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చాను నేను? ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చాను చెప్పు. నువ్వు రాలేదంటే 10 సంవత్సరాలు ఎప్పుడు రాలేదా? నువ్వు వదిలేసావా పూర్తిగా నన్ను? 10 సంవత్సరాలు కూడా వదిలే. ఈ మధ్యకాలంలో నేను ఎంతకాలం అయింది నేను దగ్గరకు వచ్చి? నువ్వు అంటే ఇష్టం లేదని చెప్పాను కదా, ఇంత చెప్పాను. కర్మ కొద్ది దొరుకుతావు నాకు. నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నువ్వు అలా మాట్లాడదుకు. నీ మానాన్ని నువ్వు బతుకుతున్నావు, నా మానాన్ని నేను బతుకుతున్నాను. ఏడి నువ్వు అనుకుంటున్నావు మధ్యలో ఈ పంచాయతీ ఏంటి అన్నాను? నువ్వు అనుకుంటున్నావు అంతే. నీ మానాన్ని నువ్వు బతుకుతున్నావని నువ్వు ఒక్కడవే అనుకుంటున్నావు. నాకు ఇష్టం లేదన్నప్పుడు నీది ఎలా బతుకుతాను నేను? అమ్మ మీరే మాట్లాడండి అమ్మ, ఒకసారి మీరు మాట్లాడండి. ఆదినారాయణ గారు నమస్కారం అండి. నమస్కారం. మీరెవరో మధ్యలో దూరారు? ఇక్కడ మధ్యలో ఏం దూరలేదండి. కొంచెం భాష సరిగా మాట్లాడండి. ఒక 2 నిమిషాలు నా మాట వింటే మీరే నాతో దానికి నాకు మధ్య జరుగుతున్న వ్యవహారం ఇది. మధ్యలో మీరు వచ్చి ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఆవిడ ఇక్కడికి లీగల్ అడ్వైస్ ప్రోగ్రామ్ దగ్గరికి వచ్చింది ఆవిడ. మీరేమో నాకు తెలియవండి. దానికి ఫోన్ లీగలో ఈగలో తెలియదో తెలుసో తర్వాత చూద్దాం గాని, పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వెవరు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను వదిలేస్తానని ఆడవాళ్ళని అంటే ఎవ్వరూ ఒప్పుకోరు. మీరు పెళ్లి చేసుకున్నారా చేసుకోలేదా? ఆవిడ ఒక మాట చెప్పండి నాకు. పెళ్లి చేసుకున్నాను, కానీ ఏ పరిస్థితుల్లో చేసుకున్నాను పెళ్లి? మీకు పరిస్థితులతోటి సంబంధం లేదండి. పెళ్లి చేసేసుకున్న తర్వాత మీరిద్దరు భార్యాభర్తలు, పిల్లలు, మీకు 2 పిల్లలు పుట్టారు. అవును. కాబట్టి పిల్లలు పుట్టిన తర్వాత మీ భార్యని మీ పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఇష్టం లేదు అని చెప్పి వదిలేసే విధానం మన దగ్గర లేదు. మీరెవరో చట్టరూపంగా డైవర్స్ తీసుకున్నారా? నాకేమన్నదంటే నా పరిస్థితి బాగోలేదు, రక్తం పంచి పుట్టినోడు రావు, అవును నువ్వు దీన్ని చేసుకోరా బలవంతంగా నాకు అడిగి నా రోజే చెప్పాను. నేను నాకు ఇష్టం లేదు, నేను చేసుకోను అని చెప్పాను దానికి. అయినా మరి చేసుకున్నారుగా, అయినా కాపురం చేశారుగా. కాపురం చేశాక పిల్లలు పుట్టారు. మరి పిల్లలు పుట్టినప్పుడు ఇవన్నీ జరిగినప్పుడు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. పెళ్లి చేసుకున్న పుడతారు, పెళ్లి చేసుకోకపోయినా పుడతారు. పిల్లలు కూడా మధ్యలో లాక్కండి గొడవలేండి నాకు. ఆవిడ డైవర్స్ తీసుకొని వదిలేసారా? లేదు కదా. అవును, అది ఒప్పుకుంటలేదు కదా. అది ఒప్పుకున్నప్పుడు నా మాన నాకు ఆవిడ వద్దని అంటలేదు, నా భర్త కావాల్సిందని అడుగుతున్నారు ఆవిడ. ఆవిడ అనుకుంటే అయిపోదండి. నేను అనుకోవాలి కదా. ఆవిడ అనుకుంటే అయిపోదు. నాకు ఇష్టం లేదని చెప్తున్నాను కదా. ఆయన అసలు మాటలు వినే ధోరణే లేదు.
మీకు వినని బుద్ధి కావట్లేదేమో. చట్టం ఏం చెప్తుందో ఒక్కసారి వినండి. చట్టం చెప్తే అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఆదినారాయణరావు గారు, హలో, ఎవరైనా మాట్లాడేది? నేను లాయర్ వెంకటేశ్వర్ని మాట్లాడుతున్నాను. ఓకే లాయర్ గారు, చెప్పండి మేడం. ఒక 2 నిమిషాలు ఫస్ట్ మీరు కొంచెం వినండి. ఎందుకంటే మీ గురించి అనసూయ చెప్పినప్పుడు నాకు నిజంగా మీ మీద చాలా గౌరవంతోనే నేను మీతో మాట్లాడాలనుకున్నాను. నేను గౌరవంగానే మాట్లాడతాను. కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుంది. నేను చెప్పేది కూడా జాగ్రత్తగా వినండి. మనకు న్యాయ వ్యవస్థ ఉంది. ఆ న్యాయ వ్యవస్థను మనం గౌరవించాలి కదా. ఒక సమాజంలో ఉన్నాం. సమాజంలో ఉన్నాం. ప్లీజ్ రెస్పెక్ట్. అంటే మీరు లాయర్ అని తెలియదు కదా నాకు. సరే, పర్వాలేదు. ఒక్కటి, ఆదినారాయణరావు గారు, నాకు ఆమె ఇష్టం లేదు, అనసూయ ఇష్టం లేదు అని చెప్తూ వచ్చారు. ఇందాక మేడం చెప్పినట్టుగా, అడిగినట్టుగా ఇష్టం ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలకి జన్మనిచ్చారు. నేను ఇప్పుడు అడగదలుచుకున్నాను, అసలు మీకు ఎందుకు అనసూయ అంటే ఇష్టం లేదు? నాకు మా అక్క అడిగినప్పుడు అండి, నాకు నిజంగా ఆమె మీద ఏ రకమైనటువంటి ఫీలింగ్ లేదు. ఓకే, నేను చేసుకోనని చెప్పి అన్నాను. ఓకే. అంటే ఆమె మీద ఫీలింగ్ లేదా, లేకపోతే మీకు ఇంకా వేరే ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండిందా? వేరే అంటే నాకు ఈమె కన్నా ముందు నాకు ఇంకొక ఆమెతో నాకు సంబంధం ఉందండి. ఓ, అది సంబంధం అవుతుంది. కాకపోతే మా అక్కేమో పెళ్లి చేసుకోరా, ఇంకా బయట వాళ్ళని పెళ్లి చేయాలంటే నా దగ్గర కట్నాలు కానుకలు ఇచ్చే స్తోమత లేదు. ఆ పరిస్థితి నీకు తెలుసు. అంచేత నువ్వు తమ్ముడు కాబట్టి, నువ్వు నాకు పుట్టినాడు కాబట్టి నువ్వు చేసుకుంటే మంచిగా ఉంటుంది. బయట ఎవరు పెట్టడం దేనికి? పైగా అంటే లోకు కాకులు ఆడపిల్ల ఇంట్లో పెట్టుకుని బాధపడితే లోకులేమో కాకులాగా మాట్లాడుతూ ఉంటారు. ఇది భరించాక నా అమ్మాయి నేను కూడా పోయే చూసుకునే పరిస్థితి నీ చేతులు పెట్టుకుని అర్థిస్తున్నాను రా, ఏ పరిస్థితులైనా సరే నువ్వే చేసుకోవాలి ఆయన అని చెప్పి గతిమాలితే, ఆ వయసులో ఆ ఆలోచన నాకు సరే ఎంత అయినా కూడా రక్త సంబంధం అక్క ఎంత పడుతున్నాడు కదా, పోయే తీసుకున్నా పడి ఉంటదిలే అని అన్ని నేను చూసుకున్నా. తర్వాత నా ఇష్టారాజ్యంగా నేను ఎలా తిరిగినా సాగుతుందిలే అన్న పరిస్థితిలో ఉన్నాను. కానీ ఎందుకంటే వాళ్ళు బతిమాలి నాకు ఇస్తున్నారు కాబట్టి నేనేమో ఇష్టపడి, నేనేమో ప్రేమించి, నేను ఆవిడ మీద ఏదో గిఫ్ట్లు ఇచ్చి అయ్యి. మీరు ఇష్టపడ్డటువంటి మహిళ ఎవరైతే పెళ్లి కాకముందు ఎవరినో ఇష్టపడ్డారు కదా, ఆవిడ ఎక్కడ ఉన్నారు? ఆమె కూడా ఈ ఊళ్ళోనే ఉందండి. ఆమె మీకు కంటిన్యూ అవుతున్నారా? ఆమె పరిచయం కంటిన్యూ? ఇప్పుడు ఈమెతో సంసారం చేస్తూనే మధ్య మధ్యలో మొదలు, ఈమె కంటే ముందు నుంచి ఆమెతో నాకు అఫైర్ ఉంది కాబట్టి, అంటే ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. వెళ్తున్నాను ఇంటికి వెళ్ళడం అది చేస్తున్నాను. ఈ మధ్యన అంటే ఇంకా నాకు విరక్తి పుట్టింది. ఇంకా ఎందుకు అంత అవసరం నాకు లేదు. ఈవిడ బెస్ట్ నేను చేసుకుంటాను. కానీ పెళ్లి చేసుకున్నట్టే బంధం కింద నేను ఆవిడతో ఉంటుకుని ఈ మధ్యకాలంలో ఇంకా ఈవిడతో నేను చాలా కాలం నుంచి ఇంకా. ఓకే, ఆమెకు పిల్లలు ఉన్నారా? ఆమెకు ఒక పాప అండి. మీరు చెప్పింది అంటే మనసు తెలుసుకోకుండా మీ పెద్దలు ఒక సెంటిమెంటల్గా మీకు మీ మేనగోడలనిచ్చి పెళ్లి చేయడం మటుకు తప్పని నేను ఏకీభవిస్తున్నాను మీతో. కానీ ఆ తర్వాత సెకండ్ స్టేజ్లోని పెళ్ళి అయిన తర్వాత మీరు పెళ్లి చేసుకున్న తర్వాత మంచి అయినా చెడైనా పడి ఉంటుంది అని అనుకోవడం, అంటే మీకెలా మనసు ఉంటుందో, మీకెలా ఇష్టాలు ఉంటాయో, మీరు పెళ్లి చేసుకున్నటువంటి మహిళకు కూడా అలాగే మనసు ఉంటుంది, ఇష్టాలు ఉంటాయి అని మీరు గుర్తించకపోవడం నిజంగా చాలా దురదృష్టకరము. దీంతో నేను ఏకీభవించలేకపోతున్నాను. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, మీరు అసలు నిజం చెప్పంటే మొదటే వద్దని చెప్పి ఖచ్చితంగా ఆమెను చేసుకోకుండా మీకు ఇష్టమైన అమ్మాయిని మీరు ధైర్యంగా చేసుకోవాల్సింది. మీ అక్కని సాటిస్ఫై చేయడానికి, మీ అక్కకు పుట్టిన మీ రక్త సంబంధాన్ని పాడు చేయడమే కాకుండా, జీవితం పాడు చేయడమే కాకుండా, మళ్ళీ 2 ఆడపిల్లలకు మీరు జన్మనిచ్చి వాళ్ళని కూడా మీరు నెగ్లెక్ట్ చేయడము, ఇది ఏకీభవించలేనటువంటి సెకండ్ పాయింట్ అండి. థర్డ్ పాయింట్, ఆ 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయకుండా మీ మేనగోడల్ని, 2 ఆడపిల్లల్ని, ఇటు మీ అమ్మని, మీ అమ్మమ్మని అందరినీ వదిలేసి మీరు ఇంకొక లేడీతో, ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ లేడీతోను ఉంటూ అక్కడ ఒక ఆడపిల్లని కానీ మీరు ఎవరికి న్యాయం చేశారు చెప్పండి? ఇక్కడ ఒక్కటి చెప్తున్నాను ఆదినారాయణరావు గారు, మాకు ఇంకొక విషయం కూడా తెలిసింది. మీకున్నటువంటి ఆస్తులన్నీ కూడా మీరు ప్రేమించినటువంటి మహిళకు రాశారు అని తెలిసింది. అది ఎంత మటుకు సమంజసం? ఓకే, ఇంకో మాట అన్నారు మీరు, మంచి మాట. ఏమని? వీళ్ళని అన్యాయం చేశారు, అక్కకి న్యాయం చేయప్పుడు తల్లిగా అక్కకి న్యాయం చేశారు, దాని బిడ్డకి న్యాయం చేశారు, గాలి కొట్టుకొని పడి ఉంటది ఒక ఆడదని అన్నారు, దానికి మనసు ఉంటది అన్నారు, అంతా బానే ఉంది. అయితే అంతకంటే ముందు మా అక్క ఏమన్నది, నువ్వు తోడబుట్టినాడు రక్త సంబంధికుడివి, నువ్వు చేసుకోకపోతే ఆర్థిక
పరిస్థితి కూడా బాగాలేదు, ఈ లోకులు కాకులు జీవితాన్ని ఉద్ధరించాడు ఆయన. అన్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మీరు నిలబడి వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి మీ మేనగోడలు. అలాగనకుండా ఏమన్నది, మీ సుఖం మీరు చూసుకున్నానని అన్నారు ఇందాక. మరి ఆమె సుఖం ఎవరు చూస్తారండి? దానికి ఎవరు లేకుండా ఉండరుగా. ఇప్పుడు అది వయసులో ఉన్నప్పుడే నేను వచ్చేసా. అలా కాదు ఆదినారాయణ గారు ఏంటో చెప్తారు ఒకసారి వినండి. ఇప్పుడు వరకు కూడా ఎవరు సాగారో దానికే తెలియాలి. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు వాళ్ళ ఈ గోళ వచ్చేటప్పుడు నేను గుర్తొచ్చాను దానికి. పెళ్లిళ్ళు అనేటప్పుడు ఓహో మీరు ఇంకొక పాయింట్ లోకి వచ్చారా? అది వినండి, అంటే నోరు కదమ్మా. పట్టించుకుంటలేదా? పిల్లలు పూజించడం వరకు అవసరం తీసుకున్నాడు వాడు. ఏంటి మాట్లాడుతున్నాడండి పిచ్చోడా? అది ఆని ప్రశ్నించాలి, మధ్యలో నన్ను ప్రశ్నించి ఏం మాట్లాడుతున్నాడు మేడం? పట్టించుకోకుండా. ఆదినారాయణరావు గారని చక్కగా మీకు నేను మొదటి నుంచి చాలా మర్యాదపూర్వకంగా మాట్లాడాను, కానీ మీరు నా మర్యాదను అసలు నిలబెట్టుకోలేదు. ఇప్పుడు మీరు ఏమంటున్నారు? ఇంకా కొత్త విషయాన్ని ఒకటి రేపి పెట్టారు. ఒక ఆడపిల్ల విషయంలో చాలా చెడ్డగా మాట్లాడుతున్నారు. మీకు ఏది వస్తే అది, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. ఏమనుకుంటున్నారు? ఆవిడకేదో అఫైర్ ఉంది, మీరు చూసొచ్చారు ఆవిడ అఫైర్ని? మీరు చూడక, మీరు ఇంట్లో లేక ఆవిడేదో జాకెట్లు కుట్టుకొని ఆవిడేదో బతుకు తెరువా దేవుడా అని బతుకుతూ ఉంటే, ఇంట్లో అమ్మమ్మ ఉంది, అమ్మ ఉన్నది, ఇంతమంది ఉన్నారు, అందరు చక్కగా చూసుకుంటున్నారు ఆవిడ్ని. మీరు ఇవన్నీ మర్చిపోయి ఇలా మాట్లాడడం ఎంతవరకు సబబు? అసలు ఉద్ధరించాను, ఏదో పడి ఉంటుందిలే, ఇంట్లో పడి ఉంటుందని పెళ్లి చేసుకున్నాను, అట్లా ఎప్పుడూ మాట్లాడకూడదు. ఆడవాళ్ళని చులకన చేసి మాట్లాడరాదు. నీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదమ్మా, నేను పెళ్లి చేసుకోలేదు, లేదు నువ్వు ఇంకొకళ్ళతో ఉండాలనుకుంటే ఈవిడికి డైవర్స్ ఇచ్చేదాకా ఆవిడ దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఆవిడ జీవితం కూడా పాడు చేసావు కదా. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నావు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఈవిడ బతుకు ఏం కావాలి? ఎప్పుడో నీ పెళ్లి జరిగిందని మేడంతో చెప్తున్నావు. ఆనాడు నీ పెళ్లి గురించి నేను అడగట్లేదు, ఆనాడు పెళ్ళి అయిపోయింది, ఆ కాలం మర్చిపో. ఇక ఇప్పుడు నువ్వు చేయవలసింది ఒకటే, ఉన్న భార్యతోటి చక్కగా కాపురం చెయ్యి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు నచ్చారు, నాకు వీళ్ళతో ఉంటారు అనడానికి చట్టాలు ఒప్పుకోవు. పిల్లలు పుట్టిన తర్వాత నీ బాధ్యత ఉంది. పిల్లల్ని ఎట్లా పడితే అట్లా రోడ్డు మీద వదలకూడదు. వాళ్ళు సమాజంలోకి వెళ్ళి తండ్రి ఎవరని ఏం చెప్పుకుంటారు? అసలు అవతల అమ్మాయిని కూడా నువ్వు జస్టిఫికేషన్ ఇవ్వలేదు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోకుండా ఎలా పిల్లని కన్నావు? అది తప్పే, ఇది తప్పే. ఇలాంటి తప్పులు చేసుకుంటూ మరీ తప్పులు చేసుకుంటూ పోవడం కాదు. ఇప్పుడు ఉన్నటువంటి అనసూయకి నువ్వు ఏదో ఒక రకంగా జస్టిఫికేషన్ చేయాలి. ఆవిడొకటే అడుగుతుంది, నా దగ్గరికి రమ్మనండి అని. మీ ఇద్దరు పోట్లాడుకో, భార్యాభర్తల తర్వాత పోట్లాడుకోకుండా ఉండరు, ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి. ఆ అమ్మాయికి కూడా చట్ట ప్రకారంగా న్యాయం జరగలేదు. ఇద్దరు తెలుస్తుంది. ఇద్దరు ఆడపిల్లలు కలిసి నీకు కనుక చీకొట్టి వాళ్ళ ఆడపిల్లలు కూడా, పుట్టిన పిల్లలు కూడా వచ్చి నేను చెప్తే అప్పుడు నీకు చట్టం ఏంటో తెలుస్తుంది, నీకు సమాజం అంటే ఏంటో తెలుస్తుంది, బాధ్యత అంటే ఏంటో తెలుస్తుంది. మీరు ఇప్పుడు ఉంటున్నటువంటి మహిళ పేరేంటండి? ఒక్కటి మీ మాటలు విన్న తర్వాత నాకు అర్థమైందంటే మీరు కంప్లీట్గా స్వార్థపరులండి. మీ సుఖం గురించి టోటల్గా 5 మంది ఆడవాళ్ళ జీవితాలు పాడు చేశారు. సో ఇక్కడ ఈ స్టేట్మెంట్కి నాకు జస్టిఫికేషన్ ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా మీరు అని అడిగాను నేను. అడిగినప్పుడు మీరు ఏమంటారంటే, ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చిన తర్వాతే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామండి అని అన్నారు. మరి 10 ఏళ్ళ నుంచి ఏం చేశారండి? ఎందుకు మరి మీరు అనసూయ దగ్గర నుంచి విడాకులు తీసుకోలేదు? అంటే దీన్ని బట్టి ఏంటంటే, వినండి, దీన్ని బట్టి ఏంటంటే మీరు అనసూయని పెళ్లి చేసుకున్నారు, ఉపయోగించుకున్నారు. ఇప్పుడు ఆ సరస్వతిని 10 ఏళ్ళ నుంచి ఆమెను ఉపయోగించుకుంటున్నారు. మీరు పెళ్లి చేసుకోవాలి, మీ బాధ్యత నిర్వర్తించాలి అనే ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి కాదు. మీకు సమాజం మీద కానివ్వండి, వేరే ఏ వ్యవస్థ మీద కానివ్వండి గౌరవం లేదు. కానీ చట్టాన్ని మాత్రం మీరు యాక్సెప్ట్ చెయ్యాలి. చెయ్యకపోతే మాత్రం మిమ్మల్ని యాక్సెప్ట్ చేసేటట్టు చట్టం చేస్తుంది. ఇక్కడ నేను కైండ్లీ పీస్ఫుల్గా వినండి, నేను చెప్తాను. అంటే మీ యొక్క సమస్యకి ఎటువంటి సొల్యూషన్ ఉంటుంది, ఆ సొల్యూషన్ని కానీ మీరు పాటించకపోతే ఏ విధంగా మీరందరూ, అంటే మీరు కానివ్వండి, మీరు ఉంటున్నటువంటి ఆ మహిళ సరస్వతి కానివ్వండి, వాళ్ళ అమ్మాయి కానివ్వండి, ఏ విధంగా చట్టం అనే చట్రంలోని ఇరుక్కుంటారు, అలాగే సమాజంలోని మీరు ఎటువంటి సమస్యల్ని ఎదుర్కోబోతున్నారు అన్నది నేను చెప్తానండి. భార్య బ్రతికుండగా భార్యకు విడాకులు ఇవ్వకుండా ఇంకొక వివాహం చేసుకోవడానికి వీలు లేదు. ఒకవేళ కానీ ఇంకొక వివాహం చేసుకుంటే మన పాత చట్టం సెక్షన్ 494 ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్, అదే కొత్త చట్టం సెక్షన్ 82(1) భారతీయ న్యాయ సంహిత
సంహిత 2023 ప్రకారము 7 సంవత్సరాల పాటు జైలు శిక్షకు లోనవుతారు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇక్కడ మీరు ఎవరైతే ఒక మహిళతో ఉంటున్నాను అని అన్నారు కదా, సరస్వతి అని, ఆ మహిళని నేను పెళ్లి చేసుకోలేదు అని అంటున్నారు, కేవలం ఉంటున్నాను అని చెప్తున్నారు. ఆ మహిళని మీరు పెళ్లి చేసుకున్నా నమ్ముతున్నాం, పెళ్లి చేసుకోలేదని. ఒకవేళ పెళ్లి చేసుకున్నా ఆ పెళ్లి చెల్లుబాటు కాదు సెక్షన్ 5 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం. అంటే పెళ్లి చేసుకోకుండా మీరు ఆమెతో ఉన్నారు అంటే ఆమె మీకు ఏమవుతుందో మీరు అర్థం చేసుకోండి. సమాజం ఆమెను ఏమని పిలుస్తారో కూడా మీకు తెలుసుంటుంది, ఎందుకంటే మీకు అన్ని విషయాలు బాగా తెలుసు కాబట్టి. ఆమెను భార్య అని మాత్రం అనరు, వేరే పదాలతోనే ఆమెను పిలవవలసినటువంటి పరిస్థితి. చట్టం మాత్రం చాలా క్లియర్గా మిస్ట్రెస్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించింది. ఈమె కంటే, మీ భార్య కంటే ముందు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మహిళకి మీరు ఇచ్చినటువంటి స్థానము ఒక మిస్ట్రెస్ అనే ప్రియురాలనే స్థానాన్ని ఇచ్చారు, కానీ భార్య అనేటటువంటి స్థానాన్ని ఇవ్వలేదు. అంటే పెళ్లి చేసుకున్న భార్యకి బాధ్యత తీసుకొని ఆమెకి గౌరవ స్థానాన్ని ఇవ్వలేదు, ప్రేమించినటువంటి అమ్మాయికి పెళ్లి చేసుకొని భార్య స్థానం ఇవ్వలేక ఆమెని గౌరవించకుండా అగౌరవపరిచారు. ఇంత కాకుండా మూడవది, పెళ్లి చేసుకున్నటువంటి భార్య ద్వారా 2 పిల్లల్ని కన్నారు, పెళ్లి చేసుకోనటువంటి మహిళ ద్వారా ప్రియురాలితోనూ ఒక కూతుర్ని కన్నారు. ఈ 3 ఆడపిల్లలు సమాజంలోని వాళ్ళని ఎన్ని మాటలు అంటారు, ఎటువంటి చూపులు చూస్తారు, ఏ విధంగా ఎక్స్ప్లాయిట్ చేయాలని అనుకుంటారు అన్నది మగవాడిగా మీకు తెలిసినంతగా వేరే ఎవ్వరికి కూడా తెలియదు. ఇది థర్డ్ పాయింట్. ఇంకోటి 4వది, అన్నిటికంటే క్రూషియల్ పాయింట్ ఏంటంటే, భర్తగా మీరు నిర్వర్తించవలసినటువంటి బాధ్యతలు మీ భార్య పట్ల నిర్వర్తించలేదు, మీ బిడ్డల పట్ల కూడా మీరు నిర్వర్తించలేదు. వాళ్ళకి కనీసం పెళ్ళిళ్ళు కూడా చేయలేదు, వాళ్ళకి రావాల్సినటువంటి ఆస్తిలో వాటాలు కూడా వాళ్ళకి ఇవ్వకుండా మీ ఆస్తినంతా కూడా మీరు ప్రేమించినటువంటి సరస్వతికి ఇవ్వడం అన్నది చట్ట విరుద్ధమైనటువంటి పరిస్థితి. అదే చెప్తున్నాను, వినండి. మీరు ముందు వినండి. పెద్దవారైండి, అసలు మాట వినకపోతే మీ ఆస్తిలోని ఎవరికైనా భాగం వస్తుందంటే మొదట మీ భార్యకు వస్తుంది, తర్వాత మీకు పుట్టినటువంటి బిడ్డలిద్దరికీ వస్తుంది, అలాగే మీరు ఆ సరస్వతి ద్వారా కన్నటువంటి బిడ్డకు వస్తుంది. కానీ సరస్వతికి మాత్రం మీరు రాసిస్తే అది చెల్లుబాటు కాదు. ఒకవేళ మీరు రాసి రిజిస్ట్రేషన్ చేసినా వీళ్ళు క్యాన్సిలేషన్ కేసుకుంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంతేకాకుండా మీరు ఎవరికి ఇవ్వడానికి వీల్లేదని, ఎవరికి అమ్మడానికి వీల్లేదని ఇంజంక్షన్ సూట్ కూడా వీళ్ళు వేసుకునేటటువంటి అవకాశం ఉంది. రేపు అనసూయ పిల్లలు 2 కలిసి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ని ఇన్వోక్ చేసి ఆ ఆస్తులన్నింటినీ జప్తు చేసుకోవచ్చు. మీరు వాళ్ళ జీవితాలని పాడు చేశారని డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు. నెలసరి అంటే ఆమె కుట్టుకుంటూ బ్రతకవలసినటువంటి అవసరం లేదు, ఆమె నెలసరి మెయింటెనెన్స్ మీ దగ్గర నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంది. కనుక ఆమె ఇప్పటికైనా తెలుసుకొని, మీకు నేను ఒకటే అర్థం చేసుకున్నానండి, మీకు కూడా నిజం చెప్పాలంటే అక్కడ ఏం గౌరవం లేదు, అక్కడ ఉండాలని ఏం లేదు, మీకేం సదుపాయాలు అవ్వట్లేదు, కేవలం ఈగో ప్రాబ్లంతో నేను అక్కడికి వెళ్ళాను కదా, మళ్ళీ తిరిగి వస్తే నాకు అవమానం అవుతుంది అనే మేల్ షవనిజం ఉంది చూసారా, ఆ మేల్ ఈగోతో మీరు తిరిగి రావట్లేరు. నిజం చెప్పాలంటే మీరు ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎటువంటి వాళ్ళు అలాగే ఉంటారు, కట్టుకున్న భార్య ఇచ్చేటటువంటి గౌరవం కానివ్వండి, ప్రేమ కానివ్వండి, బిడ్డలు ఇచ్చేటటువంటి ఆప్యాయత కానివ్వండి బయట వాళ్ళు ఇవ్వరండి. ఏదో అయిపోయింది, అన్ఫార్చునేట్, ప్రేమించారు, ఆమెను పెళ్లి చేసుకొని ఉంటే అది వేరేగా ఉండేది, కానీ ఆమెను పెళ్లి చేసుకోలేదు, ఆ మేనగోళ్ళని పెళ్లి చేసుకున్నారు, 2 పిల్లలు ఉన్నారు. సో వాళ్ళతో మీ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ప్రశాంతంగా గడపడము కరెక్టా? దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. లేదా కోర్టులలో కేసులు వేసుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ జైలుకు వెళ్ళి ఉన్న ఆస్తులని పోగొట్టుకొని, జీవితాన్ని పోగొట్టుకొని, శాంతిని పోగొట్టుకొని అశాంతి జీవితం జైల్లో గడపడం కరెక్టా అన్నది నిర్ణయం మీ మీదే వదులుతున్నాము. ఓకే. ఇప్పుడున్న మొదటి భార్య కూడా నిజంగా ప్రేమతో కాదు కదా, నాకేదో ఆస్తి ఉంది కాబట్టి అది ఆస్తి లేకుండా చిల్లుగా కూడా లేకుండా ఉన్నానుకోండి పరిస్థితి, ఆవిడ చేస్తారు కదా. మీరు ఒకసారి వచ్చి చూడండి, ఆమె గౌరవిస్తుందో లేదో చూద్దాం. చెప్పండి నాకు. ఆమె మిమ్మల్ని, మీరు కట్టుబట్టలతో వచ్చేసినా ఆమె మిమ్మల్ని గౌరవంగా చూస్తుంది, చూసేటట్టుగా కౌన్సిలింగ్ చేస్తాము. ఒకవేళ కానీ చూడకపోతే ఆమెకి ఎలాగ బుద్ధి చెప్పాలో అలా బుద్ధి చెప్తా. అప్పుడు మీ తరఫున నేను నిలబడి విడాకులు కేసేసి విడాకులు ఇప్పిస్తాను.
మీరు హస్బెండ్ కంటే కూడా ఇప్పుడు ఒక తండ్రిగా ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. ఆ విషయాన్ని విస్మరించొద్దు. ఇప్పుడు ఒక్కసారి అనసూయతో మీరు మాట్లాడండి. హలో 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 అనసూయ, ఆ, అయితే నా దగ్గర అయితే ఇప్పుడు ఏదో ఆవిడకి ఉన్నదానికి రాజేశాను నేను. నా దగ్గర అయితే ఒక చీలు కావలేదు. మరి ఆ, అది పరిస్థితి ఉన్న పరిస్థితి చెప్పాను. నాకు కూడా ఇక్కడ అలాగే ఉంది. నాకు ఆరోగ్యం బాగలేదు, సరిగా లేదు. అవన్నీ తర్వాత ముందు రమ్మనండి. మాట్లాడుతున్నా, గొంతు పోయింది. ఇక్కడ గొంతు పోయిన గొంతుతోనే మాట్లాడుతున్నా. అది పరిస్థితి. నాకేం వద్దు, నువ్వు వస్తే చాలు. నువ్వు వస్తే చాలు. నేను ఇక్కడికి వచ్చింది కూడా నువ్వు రా చాలు. నేను ఇంక ఉండలేను. నువ్వు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది నాకు, అంతే చాలు. అలాగే కానీ వచ్చి మాట్లాడతాను. సరే కానీ అలాగే మనల్ని ఇద్దరిని సామరస్యంగా గడిపినటువంటి ఆ మేడమ్స్ కూడా మనం కలుద్దాం మరి. సరే మరి తప్పకుండా మాట్లాడతానులే. సరే చూద్దామమ్మా. మరి అంత అగ్రెసివ్గా మాట్లాడినైనా ఒకేసారి లీగల్ పాయింట్స్ వినేసరికి మరి డౌన్ ఫాల్ అయినట్టుగా అనిపిస్తోంది. మరి అది ఎంతవరకు నిజమో ఏంటో. ఎవరైనా అంతే అమ్మా, చట్టం తెలియక వాళ్ళందరి బిహేవియర్ అట్లా ఉంది. కాబట్టి ఎస్, సుమన్ టీవీ వాళ్ళు ఈ చేస్తున్నటువంటి ఈ ప్రోగ్రాం మాత్రము చాలా మందికి ఉపయోగం. ఎందుకంటే చట్టం తెలియకుండా ఎంతో మంది తప్పటడుగులు వేస్తున్నారు. కనీసం తప్పటడుగులు వేయకుండా ఉండడానికి, వేసిన వాళ్ళు వెనక్కి రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళకి చక్కగా జస్టిఫికేషన్ జరుగుతుంది. వచ్చి కూర్చుంటే సెటిల్మెంట్ చేయొచ్చు. అవతల ఆ అమ్మాయిని కూడా వదిలేయడం తప్పు కదమ్మా. అంతేగా. ఆ అమ్మాయిని కూడా పిలిచి ఆ అమ్మాయిని కూడా కౌన్సిలింగ్ చేసి వీళ్ళందరికీ ఏం కావాలి ఏమిటి అనే విషయంలో మనం మాట్లాడాలి. తప్పకుండా అనసూయ గారు. రైట్ అండి. నమస్తే. నమస్తేనండి. నమస్తేనమ్మా. నమస్తే.